సంగీతం. ఏజ్ అనేది శరీరానికే కానీ మన ఆలోచనలకు కాదు అని సంగీతం గారు ఇంకోసారి నిరూపించారు. ఒక 94 ఏళ్ల కుర్రోడు తీసిన మూవీ ఇది. కమర్షియల్ మూవీస్ రాజ్యమేలుతున్న రోజుల్లోనే ఒక మూవీలో మాటలు లేకుండా కూడా సినిమా తీయొచ్చు అని చూపించిన డైరెక్టర్ మళ్ళీ అదే కమర్షియల్ మూవీస్ మధ్యలో ఈసారి మాటలకు బదులు మాటలనే పాటలుగా చేసి తీసిన మూవీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా సంగీతం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ఏజ్లో కూడా ఇలాంటి మూవీని మన తెలుగు ఆడియన్స్కి ఇచ్చినందుకు. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. హాలీవుడ్లో ఏజ్ అయిపోయినా సరే డైరెక్టర్స్ చాలా మంచి సినిమాలు తీస్తుంటారు. అలా మన ఇండియన్ డైరెక్టర్స్ ఎందుకు చెయ్యలేరు అని అనుకునేవాడిని. కానీ ఈ మూవీ చూశాక అందరూ సంగీతం గారిలా థింక్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి కదా అని అనిపించింది. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది. అలా ముందుకెళ్ళే కొద్దీ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి ఆ ఊరి జనాలకి మాటలు పాటల్లా మారిపోయాక భలే అనిపిస్తుంది. అంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, సినిమా మొత్తం పాటల రూపంలో ఉంటే కామెడీ అయిపోతుందేమో అని అనుకునే లోపు మనం ఆ ప్రాసెస్కి అలవాటు అయిపోతాం. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. మెయిన్గా లాస్ట్ 30 మినిట్స్ అయితే అదిరిపోయింది. ఆ ప్రెగ్నెంట్ లేడీ కోసం పిల్లలు, తర్వాత ఆ ఊరి జనాలు అలా మారిపోయే సీన్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగా సెట్ అయ్యాయి. ఒక కొత్త డిఎస్పి కనిపించాడు ఈ మూవీలో. డిఎస్పి తప్ప ఇంకెవ్వరు ఈ మూవీ చేసినా అంత కిక్ వచ్చేది కాదు. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ది గ్రేట్ లెజెండరీ సంగీతం గారు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏజ్లో కూడా ఒక మూవీని డైరెక్ట్ చేయడం, అది కూడా మాటలు లేకుండా పాటలతో చెప్పడం, పైగా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా చెప్పడం చాలా గ్రేట్. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా. చూడాలా వద్దా అని ఆలోచించొద్దు. మీరు లైఫ్లో ఎన్నో మూవీస్ చూసుంటారు. ఈ మధ్య అయితే చాలా బ్లడ్ బాత్ మూవీస్ చూసుంటారు. వాటి కోసం వేస్ట్ చేసిన మనీ ఈ మూవీ కోసం స్పెండ్ చేయండి. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ చూసామన్న ఫీల్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ సంగీతం గారి వర్క్ కోసం, అలాగే తనకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసమైనా ఒకసారి ఈ మూవీని చూడండి, నచ్చుతుంది.